మకర రాశి వారికి ఆగస్టు 27 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీకు మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అప్పుల బాధతో బాధపడే వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా రేపటి రోజున చెప్పాలంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అసలు మీ జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మకర రాశి వారి గురించి, వారి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించవచ్చు. మకర రాశి వారికి రేపటి రోజున తప్పకుండా ఆర్థిక పరిస్థితి గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. కొంతమంది మకర రాశి వారికి పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చండి. డబ్బు వృధా అయ్యే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. కుటుంబ పరిస్థితి, కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల సహకారం తప్పకుండా లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా ఈరోజు తొలగిపోయే సూచనలు అయితే ఉన్నాయి. సాయంత్రం సమయానికి కుటుంబంలో ఆనందకరమైన వార్త అనేది వినవచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ అండి. మకర రాశి వారికి రేపటి రోజున అదృష్ట సంఖ్యలు కలిసి వచ్చేవి 3, 6 రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు. అలాగే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. ఆఫీస్లో మీ కష్టాన్ని గుర్తించే రోజండి రేపటి రోజు. పెద్దల నుండి, ఉన్నతాధికారుల నుంచి శుభాభిప్రాయం వస్తుందన్నమాట. కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ మీరు వాటిని సులభంగా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో కొద్దిగా మాటల్లో జాగ్రత్త అనేది అవసరం అన్నమాట. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్త కాంట్రాక్టులు, కస్టమర్లు వస్తారనమాట. పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కొంత ఆగి ఆలోచించడం మంచిది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విభేదాలు పార్ట్నర్స్తో వస్తే అవకాశం. సహనం పాటించడం చాలా అవసరం. కెరీర్, వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇంటర్వ్యూ లేదా ఫోన్ కాల్ రూపంలో శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. సృజనాత్మకత రంగాలలో అంటే ఆర్ట్ కానీ, మీడియా, క్రియేటివ్ వర్క్స్ ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అదనపు ప్రయోజనాలు రావచ్చు. మొత్తంగా చెప్పాలంటే కనుక మకర రాశి వారికి రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా ఆశాజనకంగా ఉంటుంది. కొంచెం సహనం, సరైన మాటలు ఇవి పాటిస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే మకర రాశి వారికి రేపటి రోజున కలిగే శుభాలు: కుటుంబ శుభవార్త. కుటుంబంలో ఒక అనుకోని శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. బంధువులతో దూరంగా ఉన్న అనుబంధం తిరిగి దగ్గరవుతుంది. ఆర్థిక శుభం. పాత బాకీలు కొంతమేర క్లియర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త లాభదాయకమైనటువంటి ఒప్పందాలు రావచ్చు. ఉద్యోగ శుభం. ఉన్నతాధికారుల నుండి అభినందనలు లేదా ప్రమోషన్ సూచన రావచ్చు. కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతలు రావడం ద్వారా కెరీర్ దిశలో ఎదుగుదల. మానసిక శాంతి. వినాయక చవితి పూజ ఫలితంగా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయం సరిగా తప్పకుండా ఫలిస్తుంది. వినాయక చవితి రోజున మకర రాశి వారు చేయవలసినటువంటి పూజలు: గణపతి పూజా విధానం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో గణపతి విగ్రహాన్ని పసుపు, కుంకుమ, అక్షంతలతో అలంకరించి పూజ చేయాలి. 21 రకాల పత్రాలు అంటే పత్రి పూజ గణపతికి సమర్పిస్తే అత్యంత శుభప్రదం. ఒకవేళ లేకపోతే కొన్ని మీకు దొరికినవైనా సరే వాటితో మీరు అలంకరణ చేయవచ్చు. మంత్ర జపం. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. వాక్చాతుర్యం. ఆర్థిక సుఖం, బుద్ధి, విజయాన్ని ప్రసాదిస్తారు. నైవేద్యం వచ్చేసి మోదకాలు, ఉండువడలు, లడ్డూలు నైవేద్యం పెట్టాలి. అలాగే కొన్ని దానాలు, ఉపాయాల గురించి తెలుసుకుందాం. చిన్న పిల్లలకు, విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం శుభం. పేదవారికి ఉడికించిన అన్నం, బెల్లం, శనగలు దానం చేయండి. రేపటి రోజున మకర రాశి వారికి కలిసి వచ్చే రంగులు చెప్పాం కదా, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. అలాగే రేపటి రోజున కొన్ని చిన్న మంత్రాలను జపించడానికి సులభంగా ఉండేటివి. బీజ మంత్రం అండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు జపిస్తే వినాయకుడు ప్రసన్నమవుతాడు. విద్యా బుద్ధి కోసం ఓం వక్రతుండాయ హుం అని వినాయకుడి శ్లోకం చిన్నది, సులభంగా
ఉండేదన్నమాట. అంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఈ శ్లోకం అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి సులభంగా ఉంటుంది కూడా. మీరు చదువుకుంటే చాలా మంచిది. పూజలు సులభమైన విధానం గురించి తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు ధరించాలి. గణపతి విగ్రహం ఫోటో ముందు దీపం వెలిగించండి. పసుపు కుంకుమాక్షంతలు సమర్పించండి. 21 పత్రి పూజ అందిస్తే 21 పత్రులతో పూజ అందిస్తే కనుక పత్రాలతో అత్యంత శుభప్రదం. చివరగా ప్రసాదం పెట్టి మంత్రం జపించి నమస్కరించండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు వచ్చేసి ఉండు వడలు అంటే మోదకాలన్నమాట. లడ్డూలండి, బూందీ లడ్డు కానీ బేసన్ లడ్డు కానీ, బెల్లం శనగలు, కొబ్బరి అంటే కాయ తురుము ఏదైనా కానీ, దూది పాలు అంటే పాలు పెరుగు నైవేద్యం అన్నమాట. వీటిలో ముఖ్యంగా మోదకం అంటే ఉండు వడలు పెట్టడం అత్యంత శుభప్రదం. వినాయకుడు మోదక ప్రియుడు కాబట్టి. మొత్తానికి రేపు వినాయకుడికి ఓం గం గణపతియే నమః అని మంత్రం 108 సార్లు జపించి మోదకాలు లేదా లడ్డు నైవేద్యం పెట్టి మీ పనులలో అడ్డంకులు తొలగి కుటుంబంలో ఆనందం, ఆర్థిక లాభం, మానసిక శాంతి తప్పకుండా కలుగుతుంది. అలాగే ప్రేమ జీవితం గురించి రేపటి రోజున మీరు ప్రేమలో ఉన్నట్లయితే రేపు కొత్త ఆశలు కలిగే రోజు అనమాట. మీ భాగస్వామి నుండి ఒక అనుకోని సర్ప్రైజ్ లేదా శుభవార్త వస్తుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి సంబంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా రిలేషన్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. భార్యాభర్తల మధ్య ఉన్న ఒత్తిడి తగ్గుతుందండి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో కలిసి చేసే పూజలు, దానాలు దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. దూరంగా ఉన్న భాగస్వామితో కలిసే అవకాశం ఉంది లేదా కనీసం మంచి సంభాషణ జరగవచ్చు. కొంతమంది మకర రాశి వారికి సంతానం సంబంధమైన శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించని పరిణామాలు మీకు తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున మకర రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించని పరిణామాలు, అలాగే ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త రేపు అందుతుందండి. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొత్త మార్గం ప్రారంభమవుతుందన్నమాట. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, అంటే కాల్ లెటర్ అనమాట. కొంతమందికి కుటుంబ బంధాలను దగ్గర చేసే వార్త కావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందం, కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. దూరంగా ఉన్న స్నేహితుడు లేదా బంధువు నుండి వచ్చే కాల్ మీ మనసుకు ఆనందం నింపుతుంది. రేపటి రోజు మీ జీవితంలో మార్పుకు నాంది పలికే రోజు అనమాట. ఒక చిన్న ఫోన్ కాల్ మీ కలలను నిజం చేసే శుభ సూచనగా మారుతుంది. శుభ సూచన వచ్చేసి ఉదయం గణపతికి ఓం గణపతియే నమః అని మంత్రం 27 సార్లు జపించి పసుపు పూలతో పూజ చేస్తే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మరింత శుభప్రదంగా మారుతుంది. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని చిన్న దానాలు వచ్చేసి అన్నదానం అండి. పేదవారికి అన్నం పెట్టడం వినాయక చవితి రోజున అత్యంత పుణ్యం. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం బుద్ధి విద్యలో విజయాలు కలుగుతాయి. పండ్ల దానం అన్నమాట. అంటే ముఖ్యంగా అరటి పండ్లు గణపతికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత పేదవారికి పంచాలి. బెల్లం శనగలు దానం ఆర్థిక సమస్యలు తగ్గుతాయండి. పాలు పెరుగు దానం ఆరోగ్య సుఖం తప్పకుండా లభిస్తుంది. పరిహారాలు వచ్చేసి ఉదయం ఓం గం గణపతియే నమః అని మంత్రం 108 సార్లు జపించాలి. ఇంటి ముందు గణపతి చిత్రాన్ని పూలతో అలంకరించి దీపం వెలిగించాలి. 21 పత్రి అంటే దూసరి ఆకులు, బెల్ల, జామ, తులసి మొదలైనవి గణపతికి సమర్పించడం అత్యంత శుభప్రదం. గణపతికి మోదకాలు లేదా ఉండువడల నైవేద్యం పెట్టి తర్వాత కుటుంబంలో వారితో పంచుకోవాలి. పేదవారికి చిన్నారులకు మిఠాయిలు ఇవ్వడం వలన వినాయకుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి రేపటి రోజున గణపతి పూజ చేసి పేదలకు అన్నదానం, విద్యార్థులకు సహాయం చేస్తే కుటుంబ సుఖం, ఆర్థిక శ్రేయస్సు, మానసిక శాంతి లభిస్తాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా జీవితాన్ని మార్చి శుభవార్త రాబోతుందండి. ఈ కాల్ మీ మనసుకు ఆశ్చర్యాన్ని, కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం లేదా ప్రమోషన్ వార్త రావచ్చు. కొందరికి పాత అప్పులు తీర్చబడే శుభవార్త వినిపించవచ్చు. దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడి నుండి వచ్చే ఫోన్ కాల్ కుటుంబంలో సంతోషం కలయిక కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఇది కొత్త ఒప్పందం, లాభదాయకమైన ప్రపోజల్ రూపంలో రావచ్చు. రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలుకుతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడపగల అవకాశాన్ని కూడా పొందుతారు. రేపు ఉదయం గణపతికి మోదకాలు నైవేద్యం పెట్టి ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మరింత శుభప్రదమై దీర్ఘకాల సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున మీకు సాధారణ వార్త కాదండి, మీ జీవితాన్ని మార్చే, మీ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చే ఒక ఆశ్చర్యకరమైన వార్త అన్నమాట. అది ఒక ఫోన్ కాల్ రూపంలో మీ వద్దకు తప్పకుండా రాబోతుంది. లేదా మీ మొబైల్కి ఒక మెసేజ్ రూపంలో అన్నమాట, అంటే కాల్ లెటర్ రూపంలో కూడా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు.
రేపటి రోజున మీ ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొందరికి ఉద్యోగం లేదా ప్రమోషన్ వార్తగా ఉండొచ్చు. కొంతమందికి చాలా కాలంగా ఉన్న అప్పుల సమస్య పరిష్కారం అవుతుందని వినిపించే శుభవార్త ఉండొచ్చు. కొంతమందికి దూరమైన బంధువు లేదా స్నేహితుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాడనే ఆనందం వస్తుందన్నమాట. వ్యాపారస్తులకు ఇది కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన భాగస్వామ్య రూపంలో కూడా రావచ్చన్నమాట. రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే ఒక కొత్త ఆరంభానికి నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా గడపబోతారండి. విశ్వాసంతో ముందుకు సాగండి. గణపతి ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది. చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కానీ చూస్తుంటే ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి తప్పకుండా మీ లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరిగితే నాకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేసి కామెంట్ కూడా రాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.